This call is now being recorded. ఓకే. సో నిన్నటి క్లాస్ మనం ఎక్కడ స్టాప్ చేసాం చెప్పండి? లీనియర్ రిగ్రెషన్ లాస్ ఫంక్షన్ లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎందుకు యూజ్ చేయకూడదు? రీసెర్చ్ చేయమని ఎవరైనా చేశారా? ఎస్ సార్. చెప్పు నిఖిత. సార్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఫస్ట్ మనం ప్రెడిక్ట్ వాల్యూస్ కి యూజ్ చేస్తాం సార్. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి క్లాసిఫికేషన్ కి యూజ్ చేస్తాం సార్. లీనియర్ రిగ్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ వచ్చేసి కంటిన్యూస్ రేంజ్ వచ్చేసి -∞ to ∞ ఉంటుంది సార్. కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ ఓన్లీ ప్రాబబిలిటీ 0 to 1 అంటే 0 క్లాస్ అన్నా 1 క్లాస్ అన్నా ఉంటుంది. వాల్యూస్ 0 to 1 మధ్యలో ఉంటాయి. ఎస్ సార్. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ కి మనము సిగ్మాయిడ్ అప్లై చేస్తాం కదండి సార్. 1 - 1 + e అది ఫార్ములా. అవును. అది లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఎస్ షేప్డ్ కర్వ్ ఇస్తుంది సార్. ఎస్ సార్. నెక్స్ట్ సో లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏం కర్వ్ దేనికి ఇస్తుంది? నెక్స్ట్ సార్ లాజిస్టిక్ రిగ్రెషన్ కి వచ్చేసి మనం ఓకే అంటే సిగ్మాయిడ్ అంటున్నావా? సిగ్మాయిడ్ అనేది ఎస్ లాగా ఉంటుంది అంటున్నావా? ఓకే. ఎస్ సార్. ఇది అంటున్నావు. ఓకే. ఎస్ సార్. లీనియర్ రిగ్రెషన్ వచ్చేసి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తో యూజ్ చేస్తాం సార్. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే లాగ్ లాస్ తో యూజ్ చేస్తాం సార్. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక స్టూడెంట్ మార్క్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేస్తాం సార్. అదే వెదర్ ద స్టూడెంట్ ఫెయిల్ పాస్ అనడానికి మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 40% అనేది పాస్ అనుకో 100కి, 40 కంటే తక్కువనే అన్ని నెగిటివ్ అంటాం, 40 కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయని పాజిటివ్ అంటాం. సో లాజిస్టిక్ రిగ్రెషన్ నెగిటివ్ వచ్చింది అంటే అతను ఫెయిల్ అయినట్టు. అదే లాజిస్టిక్ రిగ్రెషన్ పాజిటివ్ వాల్యూ ఇచ్చిందంటే పాస్ అయినట్టు. సో నువ్వు డిఫరెన్స్ బాగా చెప్పావు ఇది లీనియర్ రిగ్రెషన్ కి లాజిస్టిక్ రిగ్రెషన్ కి. బట్ ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే మనకి అసలైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? ఎంఎల్ మొత్తం నాన్ కాన్వెక్స్ ఆప్టిమైజ్ వస్తుంది సార్. మనం ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? నాన్ కాన్వెక్స్ ఆప్టిమైజ్. దాని అర్థం ఏంటిది? అంటే గ్రేడియంట్ డీసెంట్ అనేది మే నాట్ ఫైండ్ గ్లోబల్ మినిమం సార్. ఐ థింక్ అంటే దాని అర్థం ఆ లాస్ ఫంక్షన్ మనం వాడితే ఎంఎస్సి కంపల్సరీ మనకి కాన్వెక్స్ ఫంక్షన్ ఇలానే రావాల్సిన, ఇట్లా రాదు లాస్ ఫంక్షన్. ఆ లాస్ ఫంక్షన్ కి ఇలా ఉంటది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గ్రేడియంట్ డీసెంట్ అనేది ఇక్కడ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ లోకల్ మినిమం అటెండ్ అయ్యే ఛాన్సెస్, ఎక్కువ లోకల్ మినిమం కర్వ్లో ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక లోకల్ మినిమం దగ్గర కూడా అది సెటిల్ అయిపోవచ్చు మనకు కావాల్సిన గ్లోబల్ మినిమం కి రీచ్ అవ్వకుండా. సో ఒక కర్వ్ ఎలా ఉండాలి లాస్ ఫంక్షన్ అంటే ఎప్పుడైనా కూడా ఈ ఫార్మాట్ లో ఉండాలి. సో ఫస్ట్ ఫ్యూ ఫార్ములాస్ చెప్తాను నేను. ఒక లాస్ ఫంక్షన్ రాయాలి అంటే వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అని. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి వై యాక్చువల్ వాల్యూస్ కదా వై ఐ అంటే వై యాక్చువల్ కి వై ప్రెడిక్షన్ కి డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ ని తగ్గిస్తూ ఉండాలి మనం. సెకండ్ ఇది అంటే దాని అర్థం ఏంటిది? ఇలాంటి ఒక టర్మ్ ఉండాలి, వై యాక్చువల్ మైనస్ వై ప్రెడిక్షన్ ఒక టర్మ్ ఉండాలి. సెకండ్ ఏంటిదంటే జస్ట్ టర్మ్ ఉంటే సరిపోదు, ఆ కర్వ్ కూడా వచ్చేసి ఇలా కాన్వెక్స్ షేప్డ్ అయి ఉండాలి. అయితేనే కదా మనకు ఒక పాయింట్ ఉంటుంది టార్గెట్ పాయింట్ రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ బ్లూ కలర్ పాయింట్ అనేది టార్గెట్ పాయింట్ ఇటు రీచ్ అవుతుంది.
ఇప్పుడు మనకి లీనియర్ రిగ్రెషన్ లాస్ వచ్చేసరికి లీనియర్ రిగ్రెషన్ యొక్క లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం దాన్ని ఎంఎస్సి లాస్ అనొచ్చు. ఎస్ సార్. దాని ఫార్ములా వచ్చేసి ఏంటిది 1/2n సిగ్మా i ఈక్వల్స్ టు 1 to n yi మైనస్ yp హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే నేను అన్నానో yiకి ypకి డిఫరెన్స్ తగ్గించేలాగా ఉండాలి ఒక టర్మ్ అంటే ఈ టర్మ్ ఉండాలన్నాను కదా. ఈ టర్మ్ ఉందా? ఫస్ట్ పాయింట్ నేను అన్న టర్మ్ ఉందా కింద yi మైనస్ yp y యాక్చువల్ కి y ప్రొడిక్షన్ కి ఉంది. సెకండ్ ఈ టర్మ్ ఉంటే సరిపోదు, మళ్ళీ నేను ఏమన్నాను కర్వ్ అనేది కాన్వెక్స్ సేమ్ ఇదే లాస్ ఫంక్షన్ నేను మైనస్ అని రాసి ఇదంతా నేను పెడితే అప్పుడు ఇది కరెక్ట్ లాస్ ఫంక్షన్ నేను ఎందుకు yi మైనస్ yp టర్మ్ అయితే ఉంది కదా, ఎందుకు కరెక్ట్ ఫంక్షన్ కాదు? కాన్వెక్స్ షేప్ కూడా ఉండాలి. సో ఫస్ట్ దానికి కాన్వెక్స్ షేప్ ఉంటుంది, సెకండ్ దానికి రివర్స్ గా కాన్కేవ్ ఉంటుంది. ఎందుకు మైనస్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ లో ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి కర్వ్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది ఇలా. సో ఇది మనం వాడలేం. ఇది వాడితే ఏమైతే మనకు కావాల్సిన ఆన్సర్ కాకుండా ఆపోజిట్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు క్లియర్ గా క్లాస్ ఫంక్షన్ మనం రాయాలి అంటే yi మైనస్ yp టర్మ్ ఉండాలి, కర్వ్ వచ్చేసి కూడా కాన్వెక్స్ ఉండాలి. ఈ ఫంక్షన్ మనం లాజిస్టిక్ కి వాడొద్దు అంటున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ కి అంటే మనకి లాజిస్టిక్ కి వాడొద్దు అని నేను చెప్తున్నాను. అయితే కాన్ఫిడెంట్ అంటే మనం కొన్ని ప్రూవ్ చేయగలగాలి. ఏంటిదంటే లాజిస్టిక్ కి కనుక ఎంఎస్సి నేను వాడితే కర్వ్ అనేది కాన్వెక్స్ ఉండదు, అంతే కదా. ఇది నిజం అయితేనే కదా నేను లాజిస్టిక్ కి లాగ్ లాస్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లాజిస్టిక్ రిగ్రెషన్ కి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ వాడద్దు, లాగ్ లాస్ వాడాలి అంటున్నాను. అంటే నేను ఇక్కడ 2 థింగ్స్ ప్రూవ్ చేయాలి. ఒకటి ఏంటి ప్రూవ్ చేయాలి, నేను లాజిస్టిక్ రిగ్రెషన్ కి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ వాడితే కర్వ్ వచ్చేసి కాన్వెక్స్ కాదు కాన్కేవ్ అని ప్రూవ్ చేయాలి. లాగ్ లాస్ వాడితే కర్వ్ వచ్చేసి కాన్వెక్స్ అని కూడా ప్రూవ్ చేయాలి. 2 థింగ్స్ ఉన్నాయి ప్రూవ్ చేయడానికి. ఎంఎస్సి వాడితే కాన్కేవ్ అని ప్రూవ్ చేయాలి, లాగ్ లాస్ వాడితే కాన్వెక్స్ అని కూడా ప్రూవ్ చేయాలి. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ స్టెప్స్ మనం ఏం చేయబోతున్నాం ఇవాళ రేపటి క్లాస్లో. హలో మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ బి అటెంటివ్ అబ్బా. హర్షియా, ఎస్, హర్షిత, అనిత, ఉప్పరా, సృష్టి, ఉప్పరపిల్ల. ఇది క్లియర్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నా అంటే ఫస్ట్ ఈ ఎంఎస్సి ఏదైతే ఉందో దీని డెరివేషన్ ఎగ్జాక్ట్లీ రేపు చెప్తాను మీకు, ఎందుకు ఎంఎస్సి వాడితే కాన్కేవ్ అని. వాటి డెరివేషన్ మీకు లాగ్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాగ్ లాస్ ఎందుకు కాన్వెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ డెరివేషన్ మొత్తానికి రేపటికి నేను చెప్పకుండా చిన్న గ్లింప్స్ ఇస్తాను మీకు, ఎందుకు కాన్కేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. కాన్కేవ్ అంటే మొత్తం ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం కాన్కేవ్ అంటే మొత్తం అప్ సైడ్ డౌన్ అని కాదు, కాన్వెక్సే ఉండొచ్చు కానీ ఇలా ఒకటే లోకల్ మినిమం కాకుండా ఇట్లా మల్టిపుల్ లోకల్ మినిమం కూడా ఉండొచ్చు. ఓకేనా? సో మన ఇష్యూ ఏంటిది, ఇట్లా మల్టిపుల్ లోకల్ మినిమం ఉంటే ఏదో ఒక లోకల్ మినిమం దగ్గర ఉండొచ్చు, కానీ మనకు కావాల్సింది గ్లోబల్ మినిమం కి కదా రీచ్ అవ్వడం. సో మన లాస్ ఫంక్షన్ ఉండడం తప్పు ఉంటే మనకు కావాల్సిన గ్లోబల్ మినిమం కి రీచ్ అవ్వద్దు అని చెప్పి మనం ఇలాంటి కర్వ్స్ ని మాత్రమే వాడాలనుకుంటాం లాస్ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు మన ఎంఎస్సి లాస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రాసిన ఫార్ములా, దీంట్లో వైపీలోనే కదా మనకు కావాల్సిన పారామీటర్స్ ఉండేటి.
ఎస్ సార్. వైపీ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి ఒకటి. ఎంఎక్స్ ప్లస్ సి అనుకున్నా నేను. ఇప్పుడు ఎంని సిని మనం కనుక్కోవాలనుకుంటున్నాం. అంటే ఎంసికి ప్రొఫిషియన్స్ ఉంటాయి కదా, ఫార్ములాని మొత్తం సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేశాక. ఎస్ సార్. ఎంసి ప్రొఫిషియన్స్ పాజిటివ్ అయినా. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇది కర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం అండ్ సి, వాటి ప్రొఫిషియన్స్ కూడా పాజిటివ్ అంటే కంపల్సరీగా ఇది అప్వర్డ్ కర్వే కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలాంటి కర్వ్ ఏ పాజిటివ్ అయితే ఇది కర్వ్ ఏంటిది అప్ సైడ్ కర్వ్. ఏ నెగిటివ్ అయితే డౌన్ సైడ్ కర్వ్ లాగా. సో ఇది క్లియర్. ఇప్పుడు ఇదే లాజిస్టిక్ వాడితే ఏమవుతుంది అంటే, లాజిస్టిక్ రిగ్రెషన్ కి వైపీ ప్లేస్ లో ఈ లైన్ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేయం మనం. ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం చెప్పండి లాజిస్టిక్ రిగ్రెషన్ లో? అదే సిగ్మాయిడ్ ఫార్ములా యూస్ చేయాల్సి వస్తుంది. yi మైనస్ వైపీ ప్లస్ లో ఏం యూజ్ చేయాల్సి వస్తుంది అంటే 1 మైనస్ 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ లో ఏం యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఎంఎక్స్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్కడ ఉన్నది? ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నది. ఇంతకు ముందు లెక్క ఇలాంటి కర్వ్ రాదు ఇప్పుడు మనకి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇలాంటి కర్వ్ రాదు. ఎందుకు? ఇందాక ఎంఎక్స్ ప్లస్ సి అనేది వైపీ ప్లేస్ లో ఉంది. అంత లీనియర్గా ఉంది, ఇది మొత్తం ప్రాపర్ గా స్క్వేర్ ఉంది కాబట్టి ఇలాంటి కర్వ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఎంఎస్సి పారామీటర్స్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నాయి. హెచ్ ఆఫ్ ఎక్స్ లోనే కదా ఉంది. ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ లో ఉన్నది మనకు కావాల్సిన పారామీటర్స్, అంటే ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నాయి. కాబట్టి దీన్ని డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే కొన్ని వాల్యూస్ కి నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఏంటిది ఎట్లా అనేది రేపు చెప్తాను. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, లీనియర్ రిగ్రెషన్ కి ఉన్నంత స్మూత్ గా ఏఎక్స్ ప్లస్ ఇలాంటి కర్వ్ కాదు మీకు. ప్రొఫిషియంట్ పాజిటివ్ సో దట్ మీరు కాన్ఫిడెంట్ గా ఇలానే ఉంటుంది అని చెప్పి ఇలా ఉంటుందని చెప్పడానికి దానికి పాజిటివ్ వాల్యూ ఫామ్ అంతా లీనియర్ లో లేదు పారామీటర్స్. సిగ్మాయిడ్ మనం వాడుతున్నాం కాబట్టి మనం సిగ్మాయిడ్ వాడుతున్నాం కాబట్టి ఇలాంటి కర్వ్ వచ్చే ప్లేస్ లో సార్ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఎస్ సార్, వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఓకే సెకండ్ అయితే ఇప్పుడు వినిపిస్తుందా ఎస్ సార్. క్లియర్ గా? ఎస్ ఓకే. సార్. సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ లాస్ లో నేను ఏమంటున్నానంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఎక్కడైతే స్క్వేర్ ఉంటుందో ఆ స్క్వేర్ కి కోఎఫిషియంట్ కూడా పాజిటివ్ ఉంటుంది. మనకి కావాల్సిన పారామీటర్స్ ఏంటిది? ఎంసి అవునా? ఎస్ సార్. ఏఎం స్క్వేర్ ప్లస్ బిఎం ప్లస్ సి ప్లస్ డిసి స్క్వేర్ ప్లస్ ఈసి. ఓకే, ఎంఎక్స్ ప్లస్ సి అంటున్నా కాబట్టి ఏబి ఇక్కడ డి పెడదాం. ఈసి స్క్వేర్ ప్లస్ ఎఫ్సి ప్లస్ జి. మనకు కావాల్సిన పారామీటర్స్ ఎంసి కాబట్టి లీనియర్ రిగ్రెషన్ యొక్క లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే ఇలాంటి ఈక్వేషన్ వస్తుంది లాస్ ఫంక్షన్. ఎస్ సార్. ఇప్పుడు ఈక్వేషన్ లో ఎం స్క్వేర్ సి స్క్వేర్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకు కావాల్సిన పారామీటర్స్.
వీటి కొఫిషియన్స్ కూడా పాజిటివ్ ఉంటుంది కంపల్సరీగా. ఎందుకు? ఎస్ ఇక్కడ మనం స్క్వేర్ వేస్తున్నాం కాబట్టి. సో కంపల్సరీగా ఈ కర్వ్ అనేది అప్వర్డే ఉంటుంది. ఇలాంటి ఒక సినారియో పైన రాదు. ఎందుకు అంటే వైపీ ప్లేస్లో డైరెక్ట్ మనం హెచ్ ఆఫ్ ఎక్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తలేము. సిగ్మాయిడ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సిగ్మాయిడ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ కి డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే అంత ఈజీగా మనకి ప్రతిసారి పాజిటివ్ రాదు. సో ఆ డెరివేషన్ ఏంటిది అనేది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎంటైర్ డెరివేషన్ తోటి చాలా వెళ్ళింది. ఇవాళ మీకు ఇది రాదు అనేది కంక్లూడ్ చేసేసి మీకు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నా అంటే 2 థింగ్స్ ప్రూవ్ చేయాలని చెప్పాను కదా. ఎంఎస్సి అయితే కాన్వెక్స్ కాదు, లాగ్ గ్లాస్ అయితే కాన్వెక్స్ అని. లాగ్ గ్లాస్ ఎందుకు కాన్వెక్స్ అనేది ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ లాగ్ గ్లాస్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే లాజిస్టిక్ కి మనం వాడాల్సిన లాగ్ గ్లాస్ ఏంటిది అని. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు దానికంటే ముందు ఒక చిన్న ఇంట్యూషన్ మాట్లాడుకుందాం మనం. లీనియర్ రిగ్రెషన్ యొక్క లాస్ ఫంక్షన్ రాస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, స్పీడ్ లిమిట్ వచ్చేసి నేను 60, అంటే బయట రియాలిటీ కాదు నేను మాట్లాడుతుంది. స్పీడ్ లిమిట్ వచ్చేసి Okay. 60. ఒక అతను 80 స్పీడ్ లో పోతున్నాడు, ఇంకొక అతను 120 స్పీడ్ లో పోతున్నారు. ఇద్దరికి సేమ్ పెనాల్టీ వేయాలి. నో సార్. ఎందుకు? ఒకడు మరీ పెద్ద తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడికి తగ్గ శిక్ష వేయాలి. వాళ్ళు చేస్తున్న తప్పులు బట్టి వాళ్ళకి పడ్డ శిక్షలు వేయాలి, అంతే కదా? అలాగే y యాక్చువల్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. y ప్రెడిక్షన్ 100 చేస్తున్నాడు, ఇంకొకడు 1000 చేస్తున్నాడు. లాస్ ఫంక్షన్ లో ఇది y యాక్చువల్ వాల్యూ, ఇది y ప్రెడిక్షన్ 1, y ప్రెడిక్షన్ 2. ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్. ఓకే, ఫస్ట్ కేస్ కి సెకండ్ కేస్ కి లాస్ వాల్యూ సేమ్ రావాలా? నో సార్. నో. ఇప్పుడు ఎంఎస్సిలో సేమ్ వస్తుందా వాల్యూ ఫస్ట్ కేస్ సినారియోకి సెకండ్ కేస్ సినారియోకి? నో సార్. ఓన్లీ ఈ టర్మ్ చూద్దాం, yi మైనస్ yp హోల్ స్క్వేర్ అని. 10 మైనస్ 100 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 90 స్క్వేర్. 9. సెకండ్ దానికి ఏమవుతుంది? 10 మైనస్ 1000 స్క్వేర్ అంటే 990 స్క్వేర్. సో చాలా హెవీ వాల్యూ కదా సెకండ్ సినారియో అయితే ఫస్ట్ సినారియోతో పోలిస్తే. ఎందుకు? సెకండ్ సినారియోలో చాలా పెద్ద తప్పు చేసింది కదా ఫస్ట్ సినారియో కంటే. సో లీనియర్ రిగ్రెషన్ లాస్ లో మనం వాడుతున్న ఎంఎస్సి ఏదైతే ఉందో, లీనియర్ రిగ్రెషన్ లాస్ కి ఎంత పెద్ద తప్పు చేస్తే అంత పెద్ద పెనాల్టీ యాడ్ చేస్తున్నట్టు. అవునా? Yes. ఇప్పుడు ఒక ఇంట్యూషన్ మనం మాట్లాడుకుందాం ఏంటంటే, సేమ్ ఇదే ఎంఎస్సి కనుక మనం వాడితే దేనికి? లాజిస్టిక్ రిగ్రెషన్ కి. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుంది కర్వ్. ఓకే ఓకే, ఒక్క సెకండ్ ఆగండి.
the second is సో ఇది మన సిగ్మాయిడ్ ఫంక్షన్ అంతేనా? 0 దగ్గర దీని వాల్యూ ఎంత? వన్ బై టూ సార్. అంతే. 0 దగ్గర 1/2, రైట్? ఎస్ సార్. ఓకే. సో సమ్వేర్ అరౌండ్ 2, 3, 4, 5 సంథింగ్ ఏదో ఒక వాల్యూ దగ్గర 0.9 అచీవ్ అవుతుంది. అది ఎక్కడ అనేది కనుక్కోగలుగుతారా మీరు? ఎక్స్ వాల్యూ ఏదైతే 0.9 అవుతుంది సిగ్మాయిడ్, ఎక్స్ వాల్యూ ఎంత? ఒక 5 minutes ట్రై చేయండి ఇది. సరే, నెట్లోనే సెర్చ్ చేయండి. ఏఎక్స్కి సిగ్మాయిడ్ వాల్యూ 0.9. సార్ ఎక్స్ అప్పుడు 0.9 సబ్స్టిట్యూషన్ చేస్తేనే సార్. ఇప్పుడు మన సిగ్మాయిడ్ ఫంక్షన్ వచ్చేసి ఏంటిది? సిగ్మాయిడ్ ఫంక్షన్ 1/1 + e⁻−x కదా. ఎస్ సార్. ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 0.9 వచ్చింది. ఓకే సార్. చూస్తున్నారు ఎవరైనా? ఇంటర్నెట్ లో అయినా సెర్చ్ చేయండి, తొందరగా దొరుకుద్ది ఆన్సర్ మీరు సాల్వ్ చేయకపోయినా. ఇంకో 2 minutes టైం ఇస్తున్నాను మీకు. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర 0.9 ఉంటుంది సిగ్మాయిడ్ వాల్యూ. అది అయిపోతే ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర 0.99 ఉంటుంది. ఏంటి ఆ ఎక్స్ వాల్యూస్? నెట్లో సెర్చ్ అని చేయండి. క్వశ్చన్ అర్థమైందా? హలో, ఎస్ సార్. ఉప్పర సృష్టి, అఖిల, హర్షిత, ఆర్షియా, సార్ మాధవి అని అర్థమైంది సార్.
అర్థమైంది సార్. సో నెట్లోనే సెర్చ్ చేయండి మీరు. 1/0.9 పెట్టాలా సార్? ఎక్స్ ప్లస్ 0.9 పెట్టమనట్లేదు. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ కి అవుట్పుట్ 0.9 వస్తుంది అంటున్నా. ఒక ఫంక్షన్ ఉందమ్మా x+2 అని. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ కి అవుట్పుట్ 6 వస్తుంది అంటే ఏం చేయాలి? మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ 4 కి పెడితే అవుట్పుట్ 6 అని. అలా x+ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే దీని హోల్ వాల్యూ 0.9 వస్తుంది. అదొకటి. ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హోల్ వాల్యూ 0.99 వస్తుంది అని అడుగుతుంది. మీ దగ్గర చాట్ జీపీటీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, సాల్వ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సార్ 2.197 సార్. ఓకే. ఆశయ ఎట్లా కనుక్కున్నావు? చాట్ జీపీటీ ఇంటర్నెట్? గూగుల్ తెలుసుకున్నాను సార్. ఫస్ట్ ఎక్స్ వాల్యూ తెలియదు అని కొడితే 2.197 అని చూపించింది సార్. పర్ఫెక్ట్. x+ లో తర్వాత 2.197. అది టైప్ చేస్తే 0.9 అని వచ్చింది సార్. అంతే. ఇప్పుడు 2.197 సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మాయిడ్ ఫంక్షన్ లో 0.9 వాల్యూ వస్తుంది బయటికి. సెకండ్ సినారియోకి ఒక్క సెకండ్ ఆగండి. హలో, సార్ సెకండ్ 4.595 595. ఓకే, 4.595. పర్ఫెక్ట్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. 0 దగ్గర 1/2. మనం ఏమంటున్నాం? ఈ సిగ్మాయిడ్ అనేది 1 దాటాలని అంటున్నాం, అవునా? అట్లానే 0 కంటే కూడా కిందికి రాదు. ఎప్పటికి కూడా సిగ్మాయిడ్ అనేది 1 దాటదు. ఎప్పటికి కూడా 0 కంటే కిందికి రాదు సిగ్మాయిడ్. 0 దగ్గర వాల్యూ వచ్చేసి 1/2. జస్ట్ 2
0.197 దగ్గర, అంటే ఇది అనుకున్నాం. దీని వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? 0.9. ఎస్ సార్. 4.595. 595 దగ్గర ఎంత? 0.99. అంటే 5 సిగ్మాయిడ్ 5 వాల్యూకి 0.99 దాకా రీచ్ అయింది. మీరు దీంట్లో ఒక 1000 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 5 ప్లేస్లో 1000, మహా అంటే ఎంత ఉంటుంది అప్పుడు? అది 0.99 నుంచి 1 మధ్యలోనే కదా ఉండేది. ఎస్ సార్. అంటే మీకు పాయింట్ అర్థమైందా? 5 అనేది ఎంత చిన్న నంబర్. చాలా చిన్న నంబర్కే 0.99కి రీచ్ అయింది. ఇక మీరు 1000 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటిది, 1,00,000 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి, 1,00,00,000 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటిది, అది పక్క 0.99 నుంచి 1 మధ్యలోనే ఉండేది. ఎస్ సార్. ఇది క్లియరా మీకు? హలో. ఎస్ సార్. ఇప్పుడు నేను పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, h(x) అనేది నథింగ్ బట్ ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్. మీరు ఈ వాల్యూనే సబ్స్టిట్యూట్ చేస్తారు సిగ్మాయిడ్లో. ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ కనుక అవుట్పుట్ 5 ఇచ్చింది అంటే సిగ్మాయిడ్ ఏమి ఇస్తుంది అవుట్పుట్? ఇందాక చెప్పారు కదా 0.99 అనే రౌండ్. ఎస్ సార్. ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ కనుక 2.197 కనుక అవుట్పుట్ ఇస్తే అప్పుడు సిగ్మాయిడ్ ఏమి ఇస్తుంది? 0.9 సార్. 0.9. లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ జస్ట్ 2, 3, 4, 5, 6 వాల్యూస్ అని ఇవ్వవు కదా. అది ఎంత పెద్ద నెంబర్స్ అయినా కూడా ఇవ్వచ్చు. ఒక 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, ఏవన్నీ ఇవ్వచ్చు. అవునా? ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటిది మీకు కాన్సెప్ట్ అంటే, y యాక్చువల్ మైనస్ y ప్రిడిక్షన్ హోల్ స్క్వేర్ అని ఏదైతే ఉందో ఎంఎస్సి లాస్ లో, y ప్రిడిక్షన్ కనుక చాలా పెద్ద తప్పు చేస్తే లాస్ అనేది కూడా చాలా పెద్దగా ఉండాలి. అంటే y యాక్చువల్ 10 అయితే y ప్రిడిక్షన్ 100 అన్నాను, y యాక్చువల్ 10, y ప్రిడిక్షన్ 1000. ఇది 90 స్క్వేర్, ఇది 990 స్క్వేర్. అవునా? చేసిన Yes, sir. తప్పు ప్రకారం దానికి పెనాల్టీ పడ్డది. అదే మీరు ఇదే లాస్ కనుక యూజ్ చేస్తే, ఒకసారి అర్థం చేసిన సినారియో ఎలా ఉంటుందో. y యాక్చువల్ 10 కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఏంటి 0, 1 కదా క్లాస్ వచ్చేసి. ఎస్ y యాక్చువల్ 1 అని ఉంది అనుకోండి. ఫస్ట్ సినారియోలో క్లాస్ 1, సెకండ్ సినారియోలో క్లాస్ 1. లీనియర్ రిగ్రెషన్ ఫస్ట్ సినారియోకి 5 అని ప్రెడిక్ట్ చేసింది, సెకండ్ సినారియోకి 1000 అని ప్రెడిక్ట్ చేసింది. ఈ లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చిన వాల్యూస్ ఇవి. లీనియర్ రిగ్రెషన్ మోడల్ నుంచి వచ్చిన వాల్యూస్. సిగ్మాయిడ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? సిగ్మాయిడ్ వాల్యూ అయితే లాజిస్టిక్. అవునా? ఇప్పుడు సిగ్మాయిడ్ వాల్యూ ఏమవుతుంది లీనియర్ రిగ్రెషన్ నుంచి 5 వస్తే? 0.99 అంతే, 0.99 అవుద్ది. 1000 పెడితే ఆ 0.99 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ వైఐకి సిగ్మాకే కదా స్క్వేర్ మనం చేసేది లాస్ ఫంక్షన్ అంటే, ఈ 90 స్క్వేర్ ఎట్లా వచ్చింది? వైఐ మైనస్ వైపీ హోల్ స్క్వేర్ కదా 90 వచ్చింది. 100 మైనస్ 10 హోల్ స్క్వేర్, 1000 మైనస్ 10 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ 0.99 హోల్ స్క్వేర్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి ఎంత ఉంటుంది? సేమ్ 0.99 మహా అంటే 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంతేనా? ఎస్ పెద్ద సార్. డిఫరెన్స్ వస్తుందా మనకి ఇక్కడ రెండిట్లో? సార్. మీకు అర్థమైందా? డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా మీకు ఇక్కడ ఎక్కువ? నో సార్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా ఒకరు క్లియర్గా. నేనేమంటున్నాను? లీనియర్ రిగ్రెషన్ లో y యాక్చువల్ కి y ప్రెడిక్ట్ కి డిఫరెన్సెస్ బట్టి పెనాల్టీ ఉంటుంది సార్. అది ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత పెనాల్టీ మనం చూడగలుగుతున్నాం అవుట్పుట్ కింద. సార్
ఎట్లా అదే లాజిక్ రెండు కేసెస్ లో ఇక్కడ ఏం చేస్తున్నా లీనియర్ రిగ్రెషన్ లో రెండు కేసెస్ తీసుకుంటున్నాం. రెండు కేసెస్ లోను y యాక్చువల్ వచ్చేసి 10 అంటున్నాం. క్లియర్ గా రాస్తాను మళ్ళీ. లీనియర్ రిగ్రెషన్ కి ఏం చేస్తుందంటే 2 సినారియోస్ తీసుకుంటున్నాం. y యాక్చువల్ వచ్చేసి 10 అంటున్నాం 2 సినారియోస్ లో. y ప్రెడిక్షన్ వచ్చేసి ఏమంటున్నాను నేను, ఒక దానికి 100, ఇంకో దానికి 1000. ఇప్పుడు y యాక్చువల్ మైనస్ y ప్రెడిక్షన్ హోల్ స్క్వేర్ అని రాస్తే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ సినారియోకి 90 స్క్వేర్ 90 స్క్వేర్, సెకండ్ సినారియోకి 990 స్క్వేర్. 100 కి 1000 కి చాలా డిఫరెన్స్ ఉందా? Yes, sir. ఆ డిఫరెన్స్ ప్రకారం పెనాల్టీ పడ్డాయి కదా వీటికి. Yes, sir. లీనియర్ రిగ్రెషన్ లో పాసిబుల్ అయింది ఇది. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి y యాక్చువల్ వాల్యూ ఫస్ట్ సినారియోలో 1, సెకండ్ సినారియోలో 1. ఎందుకు? లాజిస్టిక్ రిగ్రెషన్ లో y యాక్చువల్ వాల్యూస్ ఉంటే 0 లేదా 1, 2 క్లాసెస్ కాబట్టి నేను క్లాస్ 1 తీసుకుంటున్నాను. y ప్రెడిక్షన్ మనం డైరెక్ట్ గా రాయలేం. y ప్రెడిక్షన్ అంటే సిగ్మా నుంచి వచ్చే వాల్యూ. దానికంటే ముందు లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఉంటుంది కదా. Yes, sir. సో లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఎంత ఇస్తుంది వాల్యూ అని చూస్తున్నా y ప్రెడిక్షన్ కంటే ముందు. ఒకటేమో 5 ఇచ్చింది అవుట్పుట్ 1 కి, ఇంకోటి 1000 ఇచ్చింది. అంటే ఇక్కడ 100, 1000 లాగా చాలా డిఫరెన్స్ ఉంది కదా లీనియర్ రిగ్రెషన్ మోడల్లో వచ్చిన వాల్యూస్ కి. Yes, sir. కానీ బయటికి వచ్చిన సిగ్మాడ్ వాల్యూ ఏమవుతుంది? 5 అని ఇస్తే ఇక్కడ 0.99. 1000 సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మాడ్ వాల్యూ ఎంత చూడండి. 0.99 దాని మధ్యలో ఉంటుంది సార్. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత? ఎగ్జాక్ట్ వాల్యూ 0.001005 సార్. కాదు, ఎక్స్ ప్లేస్ లో 1000 పెడితే ఓవరాల్ సిగ్మాడ్ వాల్యూ ఎంత? .9s ఉన్నాయి అన్ని. సార్ 1 సార్. మరి 1 కాదు, అప్రాక్సిమేట్ టు 1 టచ్ కాదు ఎప్పుడు కూడా. సో ఇట్లా ఎన్నో 9s ఉన్నాయి అనుకుందాం, ఓకేనా? Okay, sir. ఇక్కడ 0s ఇలా, ఇక్కడ 9s ఉన్నాయి. ఇప్పుడు 5 అనేది చిన్న నంబర్ కంపేర్డ్ విత్ 1000, కానీ y ప్రెడిక్షన్ లో చూసుకుంటే రెండు ఈక్వివాలెంట్ ఉన్నాయి కదా. Yes, sir. ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? మహా అంటే 0.001 ఉంది డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే నేను yi మైనస్ yp హోల్ స్క్వేర్ కనుక్కున్నాను 90 స్క్వేర్ 990 స్క్వేర్ అని, ఇక్కడ ఏమవుతుంది? yi మైనస్ yp స్క్వేర్ చేస్తే 1 మైనస్ 0.99 స్క్వేర్, సెకండ్ సినారియోకి 1 మైనస్ 0.9999 స్క్వేర్. ఎంత తక్కువ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యలో? చాలా అంటే తక్కువగా ఉంది సార్. ఎక్కువ తప్పు చేసినా కూడా పెనాల్టీ అనేది ఎక్కువ పడే ఛాన్స్ లేదు ఇలాంటి లాస్ ఫంక్షన్ వాడితే. ఎంఎస్సి లాస్ ఫంక్షన్ కనుక మనం లాజిస్టిక్ కి వాడితే ఎక్కువ తప్పు చేస్తే ఎక్కువ పెనాల్టీ పడే ఛాన్స్ లేదు. ఇది ఇంట్యూజన్ వైజ్. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఏంటిదంటే ఎంఎస్సి వాడద్దు అని. నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంఎస్సి వాడద్దు ఎందుకు అనేది. యూజింగ్ సెకండ్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ ఎప్పుడు పాజిటివ్ వస్తేనే కదా కర్వ్ ఎప్పుడు కాన్వెక్స్. నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంఎస్సి వాడితే సెకండ్ డెరివేటివ్ ఎప్పుడు పాజిటివ్ అని అనలేము, అప్పుడప్పుడు నెగిటివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు లాగ్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎంఎస్సి అనేది మీకు అర్థమైంది. ఎంఎస్సిలో ఏమవుతుంది, పెద్ద చేంజ్ ఇన్ వై ఉన్నా కూడా వై ప్రొడక్షన్ లో చాలా చిన్న చేంజ్ ఉంటుంది కాబట్టి పెనాల్టీ కూడా పెనాల్టీ అనేది ఏంటిది, పెనాల్టీ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొత్త లాస్ ఫంక్షన్, లాజిస్టిక్ రిగ్రెషన్ కోసం వాడుతున్న కొత్త లాస్ ఫంక్షన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, లాగ్ లాస్. లాగ్ లాస్ ఫార్ములా ఏంటిదంటే మైనస్ ఇంటూ వై లాగ్ వై ప్లస్ 1 మైనస్ వై ఇంటూ లాగ్ 1 మైనస్ వై. ఓకేనా, ఇది లాగ్ లాస్. అవును, ఎస్ సార్. ఫస్ట్ టైం రాస్తున్నా కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా రాస్తుంది. మైనస్ హోల్ బ్రాకెట్ ఇది y log y plus 1 minus log 1 minus y. y. ఇది క్లియర్ కదా, ఈ మైనస్ అనేది మొత్తానికి మల్టిప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ y అని ఏదైతే ఉందో ఇది y యాక్చువల్ వాల్యూస్, ఫస్ట్ y. లాగ్ లోపల ఉన్నది y ప్రెడిక్షన్. ఇక్కడ క్లారిటీ వస్తుందా, ఏది యాక్చువల్ వాల్యూ ఏది ప్రెడిక్షన్ వాల్యూ అనేది ఫార్ములా. ఎస్ సార్. ఫస్ట్ లాగ్ ఫంక్షన్ మాట్లాడుతున్నాం. లాగ్ ఎవరన్నా గ్రాఫ్ రిప్రజెంటేషన్ 1 దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ? లాగ్ 1 నా సార్? అవును, 0. లాగ్ 30 అయినా 0. పర్ఫెక్ట్ రాశి. ఇలా ఉంటుంది కర్వ్ లాగ్ ఫంక్షన్. ఇప్పుడు కూడా జాయిన్ అవుతున్నారు. పట్టణ్ రుక్సానా అంట. ఏంది ఇదంతా? లైట్ అబ్బని వీళ్ళని అడ్మిట్ చేయను వాళ్ళు. సో ఇది లాగ్ లాస్. ఓకే, లాగ్ 1 దగ్గర లాగ్ ఫంక్షన్ 1 దగ్గర వాల్యూ 0, 0 to 1 ప్రాబబిలిటీ ఉంటే నెగిటివ్ వాల్యూసే ఉంటాయి. లాగ్ 0కి దగ్గరగా ఉందనుకో నెగిటివ్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుంది ఇక్కడ నేను ఏమంటున్నాను అనేది? ఎస్ సార్. దీనిపైనే కాన్సన్ట్రేట్ చేయండి ఓన్లీ. ఈ రేంజ్ ఏంటి, 0 to 1 రేంజ్ అయినా? Yes, sir. ఇప్పుడు 0 to 1 రేంజ్ లో నేను 2 వాల్యూస్ తీసుకుంటున్నా, 0.2, 0.7. శాంపుల్ వాల్యూస్ చెప్పండి ఏమై ఉంటాయో వాటి యొక్క y వాల్యూ లాగ్ తోటి. 0.2, 0.7. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 దగ్గర -100 ఉంది అంటున్నా. 0.7 దగ్గర ఎంత ఉండొచ్చు? -100 కంటే ఎక్కువనా తక్కువనా ఉంటుంది? ఏ నెంబర్ అయి ఉండొచ్చు? ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎక్కువనే ఉండొచ్చు సార్. ఈ గ్రాఫ్ చూస్తే చెప్పలేకపోతున్నారు. 0 to 1 ఇలా ఉంది, ఒకటి 0.2, ఒకటి 0.7. 0.2కి నేను -100 అంటున్నా, ఇదే 0.7. తక్కువే ఎంత ఉండొచ్చు? ఉంటుంది. 0.7 తక్కువ ఎక్కువ ఉంటది కానీ దాని నంబర్ 30, కానీ -30 ఎక్కువనే కదా 100 కంటే. Yes. ఎస్ సార్.
ఎక్కువనే ఉంటుంది. నంబర్ వైజ్ తక్కువ ఉండొచ్చు, 100 కంటే ముందే ఉండొచ్చు 30. కానీ ఉన్నది నెగిటివ్ సైన్ కాబట్టి 0.7కి ఎక్కువ నెంబర్ ఉంటుంది. ఈ గ్రాఫ్ అర్థమైందా? 0 to 1 వాల్యూస్ ఎట్లా చూడాలో? ఎస్ సార్ అర్థమైంది సార్. 0కి దగ్గరగా పోతుంది అంటే చాలా చిన్న నెంబర్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ వైజ్ పెద్దగా ఉంటుంది కావచ్చు, కానీ నంబర్ మాత్రం చాలా చిన్నది. -∞ to అంటే 0 to 1 వాల్యూ పోతుంది అంటే -∞ to 0కి వెళ్తున్నట్టు. ఓకేనా? ఎస్ x సార్ 0కి Yes, sir. దగ్గరగా ఉందంటే దాని వాల్యూ -∞కి దగ్గరగా ఉన్నట్టు. x వాల్యూ 1కి దగ్గరగా ఉందంటే లాగ్ అనేది 0కి దగ్గరగా ఉన్నట్టు. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ లాగ్ లాస్ ని కొంచెం 2 minutes గుర్తుపెట్టుకోండి. నేను రాసిన ఫార్ములాని ఇక్కడ. ఇది మనం చాలా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఒక 1-2 minutes చూడండి దీన్ని. మైనస్ హోల్ పెట్టేస్తాం. y actual log y prediction plus 1 minus y actual into log 1 minus y prediction. ఇప్పుడు ఓకే, ఒక శాంపుల్ కి నేను లాగ్ లాస్ కనుక్కోవాలని చూస్తున్నా. y actual log y prediction plus 1 minus y actual Actual log log 1 minus y prediction. Y prediction. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక శాంపుల్ కి రాద్దాం అనుకుంటున్నా లాగ్ లాస్. ఓకే, ఆ శాంపుల్ వచ్చేసి దాని యాక్చువల్ క్లాస్ వచ్చేసి 0 అంటున్నాం. అంతే కదా? యాక్చువల్ క్లాసెస్ మనకి ఏమేమి ఉండొచ్చు ఛాన్సెస్ మహా అంటే అది ఐదర్ 0 లేకపోతే 1. ఇది డాటా sir. సెట్ లో ఉండే యాక్చువల్ వాల్యూ. ఇప్పుడు yi ఈక్వల్ టు 0 అంటే లాస్ ఫంక్షన్ ఏమైతుంది వెంటనే? మైనస్ ఆఫ్ yi 0 అంటే ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది కదా. ఎస్ సార్. Yes, sir. అప్పుడు సెకండ్ టర్మ్ ఏమైతుంది? 1 మైనస్ yi అంటే 1 మైనస్ 0 1 minus 0. ఇంటూ లాగ్ 1 మైనస్ yp ఉంటుంది. అంతేనా? Yes, sir. ఈ 1 మైనస్ 0 అంటే 1 కదా. ఎస్ సార్. Yes, sir. ఎస్ సార్. అంటే క్లాస్ 0 ఉంటే లాగ్ లాస్ ఫార్ములా ఏంటిది? మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 మైనస్ yp. Yes, sir. అదే y యాక్చువల్ కనుక 1 ఉంటే లాగ్ లాస్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్ అంతా 0 అయిపోద్ది కదా. ఎస్ సార్. Yes, sir. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ Log y. లాగ్ yp. Yes, sir. అవునా? ఇప్పుడు మనకున్న కింద గ్రాఫ్ ని చూద్దాం. ఇది మన లాగ్ ఎక్స్ ఫంక్షన్ కదా. వన్ దగ్గర 0 ఉంది. లాగ్ ఎక్స్ ఫంక్షన్ అయినా వెస్టల్ రెస్పాన్స్ లేరు. హలో, లాగ్ ఎక్స్ ఫంక్షన్ నేను కింద డ్రా చేసింది. ఎస్ సార్. ఎస్ సార్. సో ఈ వాల్యూస్ కి మనం కాన్సన్ట్రేట్ చేయబోయే కర్వ్ ఓన్లీ ఇదే. ఓకే సార్.
Yes, sir. ఫస్ట్ కేస్ సినారియో చూడండి. వై యాక్చువల్ వాల్యూ 0 అంటున్నానంటే వై ప్రెడిక్షన్ అనేది ఏముంటుంది బెస్ట్ కేస్ సినారియో అది 1. 1 అనేది వర్స్ట్ కేస్ సినారియో. అంటే వై యాక్చువల్ డాగ్ కాదు అయితే మనం వై ప్రెడిక్షన్ డాగ్ అని ప్రిడిక్ట్ చేస్తున్నట్టు వై ప్రెడిక్షన్ 1 అంటే. క్వశ్చన్ అర్థమైందంటే 0.5 అంటే అటు మీరు క్లాస్ 0 అని కాదు, క్లాస్ 1 అని కాదు, మీరు ఏ క్లాస్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టే కాదు. ఒక శాంపుల్ యొక్క యాక్చువల్ క్లాస్ 0 అంటే బై ప్రిడిక్షన్ ఏముంటే ది బెస్ట్. 0 ఉంటేనే బెస్ట్. అవునా? వై యాక్చువల్ వచ్చేసి వై ఒక ఇమేజ్ లో డాగ్ ఉంది అంటే మనం ఏం ప్రిడిక్ట్ చేస్తే బెటర్? డాగ్ ఉందని ప్రిడిక్ట్ చేస్తే బెటర్, డాగ్ లేదని కాదు కదా. మనకి మొత్తం వై యాక్చువల్ 2 క్లాసెస్ అని చెప్తున్నా, ఐదర్ 0 లేదా 1 అని. వై యాక్చువల్ నేను 0 అని చెప్తున్నా అంటే వై ప్రిడిక్షన్ ఎంత వీలైతే అంత 0కి దగ్గరకు ఉంటే బెటర్ కదా. సో నేను ఏమంటున్నాను, వై యాక్చువల్ అనేది 0. ఒకళ్ళు వచ్చి ఒక మోడల్ వై ప్రిడిక్షన్ 0.1 అంటుంది, ఇంకొకటి వచ్చి 0.2, ఇంకొకటి వచ్చి 0 అన్నాడు, ఇంకొకటి వచ్చి 0.5 అన్నాడు, 0.6 అన్నాడు, 1 అన్నాడు. దీంట్లో ఏది బెస్ట్ కేస్ సినారియో? వై యాక్చువల్ కనుక 0 అయితే ప్రిడిక్షన్ 0. నెక్స్ట్ బెస్ట్ 0.1. తర్వాత 0.2. ఎందుకు? 0కి దగ్గరగా ఉన్నాయి, మనకి ఇది బెస్ట్. 0.2 అంటే ఏంటి దాని అర్థం? అది 80% కాన్ఫిడెంట్ ఈ క్లాస్ 0 అని. 20% కాన్ఫిడెంట్ అది 1 అని. ఎందుకు? లాజిస్టిక్ ఇచ్చేది ప్రతిదీ ఏం కాన్ఫిడెన్స్? అది క్లాస్ 1 అయ్యే కాన్ఫిడెన్స్. 0.2 ఉందంటే దాని అర్థం 20% క్లాస్ 1 అయ్యే కాన్ఫిడెన్స్, అంటే 80% క్లాస్ 0 అయ్యే కాన్ఫిడెన్స్ అని. ఇది క్లియర్ గా? సో ఇప్పుడు యాక్చువల్ వాల్యూ 0 అన్నప్పుడు 0.1 ఉంది, 0.5 ఉంది, 0.3 ఉంది. ఈ మూడిట్లో దేనికి పెనాల్టీ తక్కువ ఉండాలి, దేనికి ఎక్కువ ఉండాలి? 0.1కి తక్కువ ఉండాలా, 0.5కి ఎక్కువ ఉండాలి. క్లియర్ అంతే కదా. ఇప్పుడు లాస్ అనేది పెనాల్టీయే కదా. ఇప్పుడు వై యాక్చువల్ అంటే ఏంటిది? అక్కడ ఫార్ములా -log y1 - yp అని ఉంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ అనే వాల్యూ 0.1కి తక్కువ ఉండాలి, 0.5కి ఎక్కువ ఉండాలి. అంటే ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా సినారియో వై యాక్చువల్ 0 అంటున్నాం. వై యాక్చువల్ 0 అంటే ఫార్ములా ఏంటి చెప్పండి? 1 - y prediction, sir. 1 - y prediction. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 0.1, 0.3, 0.4 సబ్స్టిట్యూట్ చేయండి. 0.1కి ఏమవుతుంది? -log 0.9. సెకండ్ సినారియోకి 0.7 కదా సార్? ఎవరు చెప్పింది? ఉపరాకిలా. సార్ థర్డ్ సినారియోకి -log 0.5 సార్. అందరికి క్లియర్ అయ్యేది? 1 Yes, - yp. sir. ఒకసారి 0.1 సబ్స్టిట్యూట్ చేసి, ఒకసారి 0.3 చేసి, ఒకసారి 0.5 చేశాను. ఇప్పుడు ఇక్కడ 0.9, 0.7, 0.5 చూస్తే ఈ మైనస్ అనేది ఏదైతే ఉందో ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ వాల్యూస్ పాజిటివ్ అయిపోతాయి. ఎందుకంటే 1 కంటే తక్కువ ఉంటే ఏ వాల్యూ అయినా నెగిటివ్ ఉంటుంది లాగ్.
ఇప్పుడు అన్ని 1 కంటే తక్కువ ఉన్న వాల్యూసే కదా 1 - yp అంటే. ఎస్ సార్. మనకి ఒకటి క్లారిటీ ఉంది, y ప్రిడిక్షన్ అనేది 0 to 1 ఉంటుందని. y ప్రిడిక్షన్ 0 to 1 లో ఉన్నప్పుడు 1 - yp కూడా 0 to 1 లోనే కదా ఉండేది. ఎస్ సార్. సో ఇక్కడ మైనస్ అనేది దేనికి, జస్ట్ పాజిటివ్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉండొచ్చు, సెకండ్ వాల్యూ ఎంత ఉండొచ్చు, థర్డ్ వాల్యూ ఎంత ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు మైనస్ మైనస్ కొట్టుకుపోయి పాజిటివ్ అయింది కదా. లాగ్ 0.9, లాగ్ 0.7, లాగ్ 0.5. ఇది 0.9, 0.7, 0.5. మీరు ఇలా చూస్తే 0.9 - 10, 7 - 20, 5 - 30 అని రాసుకోవచ్చా? ఎస్ సార్. సో అప్పుడు ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఏమవుతుంది? .045 అలా వస్తుంది సార్. అసలు అది ఎందుకు వచ్చింది? నేను అంటుంది ఏంటిది, లాగ్ లో 0.9 సబ్స్టిట్యూట్ చేస్తే -10 వస్తుంది అంటున్నా. 0.7 అయితే -20, 0.5 అయితే -30. ఇప్పుడు 1 2 3 ఏమవుతుంది? -10, -20, -30 అవుతాయి సార్. కానీ ఇక్కడ -2 మల్టిప్లై చేస్తున్నారు కదా. ప్లస్ అయిపోతుంది సార్. 10, 20, 30 అవుతాయి, అవునా? సార్. ఎస్ సార్. ఇవేంటిది, లాస్ వాల్యూస్ అయినా. ఎస్ సార్. ఫస్ట్ దేనికి లాస్ వాల్యూ అది? 0.1 అయితే, ఎస్ సార్. సెకండ్ 0.3 అయితే, థర్డ్ 0.5 అయితే. సో దాని తగ్గట్టు కరెక్ట్ గానే పడుతున్నాయి పెనాల్టీస్ ఇప్పుడు. ఎస్ సార్. సార్. సో చిన్న చేంజ్ ఉన్నా కూడా దాని తగ్గట్టు పెనాల్టీ పడ్డదా లేదా? ఎస్ సార్. ఉంది సార్. అది కూడా కరెక్ట్ ఆర్డర్ లోనే. ఇక్కడ ఎందుకు పెనాల్టీ పడుతుంది అంటే 0 to 1 అనేది చాలా చిన్న చేంజ్ నంబర్స్ లో, కానీ వైలో చాలా పెద్ద చేంజ్ ఉంది. కాబట్టి చిన్న చేంజ్ నెక్స్ట్ లో కూడా వైలో పెద్ద చేంజ్ ఉంది కాబట్టి మనకి దేనికి తగ్గ పెనాల్టీ దానికి పడుతుంది. లీనియర్ రిగ్రెషన్ లో అలా కాదు. మనం అక్కడ ఏం చేస్తున్నాం, i - yp చేస్తున్నాం కాబట్టి చిన్న చేంజ్ ఎక్స్ లో ఉన్నా కూడా ఈ టర్మ్ లో చిన్న చేంజే ఉంటుంది వైలో. ఎస్ సార్. నేను నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వారం చెప్పుకున్న మనకు తప్పలేదు. మీరు దీని తర్వాత చెప్పుకునేటి అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఈ మూడు కరెక్ట్ గా అర్థం కోర్సెస్ ఉంటాయి వీటిలో. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే సార్. ఇప్పుడు క్లియర్ ఉందా? ఎస్ సార్. అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా అని చెప్తున్నాను, ఎందుకంటే ఇది 1 వీక్ ఈజీగా మనం కేటాయించి క్లియర్ గా నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది, లాజిస్టిక్ రిగ్రెషన్. ఇది అయిపోతేనే మీకు అర్థమవుతుంది. అది అయిపోయిందంటే చాలా వరకు ఎంఎల్ మీకు అర్థమైనట్టు. సో ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్న పాయింట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు, కానీ ఇప్పుడు నేను అంటున్న పాయింట్ 0.1, 0.2, 0.3కి వచ్చిన లాసెస్ కరెక్ట్ ఆర్డర్ లోనే వచ్చినకి 0.1 అనేది 0కి దగ్గరగా ఉంటుంది 0.2 కంటే. మనకు కావాల్సింది ఏంటంటే క్లాస్ 0ని ప్రిడిక్ట్ చేయడం, కాబట్టి 0.1కి తక్కువ పెనాల్టీ కంపేర్డ్ విత్ 0.2. 0.3కి కొంచెం ఎక్కువ పెనాల్టీ 0.2 కంటే. అలా పెనాల్టీస్ కరెక్ట్ గా పడడానికే మనం ఈ లాగ్ లాస్ అనేది వాడాం. సో y యాక్చువల్ 0 అన్నప్పుడు ఈ టర్మ్ యాక్టివేట్ అవుతుంది, y యాక్చువల్ 1 అన్నప్పుడు ఈ టర్మ్ యాక్టివేట్ అవుతుంది. నేను ఈ క్లాస్ అంతా ప్రాపర్ గా మళ్ళీ రేపు రిపీట్ చేయబోతున్నాను. ఓకే ఓకే సార్. బట్ చెప్పిన క్లాస్ అర్థమైన వాళ్ళు ఉన్నారా? డీసెంట్ లెవెల్. ఓకే అర్థమైంది. ఓకే, నేను అటెండెన్స్ తీసుకుంటాను. వన్స్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ అయిపోయాక మనం
కోడింగ్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే నేను డైరెక్ట్ నోట్బుక్ ఓపెన్ చేసి మీకు అప్పటికప్పుడు కోడ్ రాసి చూపిస్తా. ఓకే కోడింగ్ సార్. తోటి మనం ఇలా చేయొచ్చు ఇదంతా అని ఇంకా క్లియర్గా మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే సార్. అంకిత, ప్రెజెంట్ సార్. ఆర్షియా, ప్రెజెంట్ సార్. అనిత, ప్రెజెంట్ సార్. ఇందు, ప్రెజెంట్ సార్. నిఖిత, ప్రెజెంట్ Present. సార్. శిరీష, ప్రెజెంట్ సార్. మాధవి, ప్రెజెంట్ సార్. సౌజన్య, ప్రెజెంట్ సార్. త్రివేణి యాబ్సెంట్ కదా. ఎస్ అఖిల, ప్రెజెంట్ సార్. అనుష, యాబ్సెంట్. ఉప్పర అఖిల, ప్రెజెంట్ సార్. నజియా, ప్రెజెంట్ సార్. గౌతమి, యాబ్సెంట్. సృష్టి, ప్రెజెంట్ సార్. క్లాస్ అర్థమవుతుందా సృష్టి? అర్థమవుతుంది సార్. హర్షిత, ప్రెజెంట్ సార్. ఓకే. జ్యోతిర్మయ కాలేజ్ ప్లీజ్ లీవ్, ఇంకా అటెండెన్స్ అయిపోయింది మీకు. ప్రభు తేజస్, ఎస్ సార్. మెరుగు శైలజ, ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి, అబ్సెంట్. వెంకట్ లక్ష్మి, వెంకట్ లక్ష్మి, అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక, అబ్సెంట్. పానుగంటి దుర్గా, అబ్సెంట్. బల్ల మాధవి, అబ్సెంట్. ఇప్పుడు అబ్సెంట్ ఎవరికైతే వేసానో వీళ్ళు తర్వాత అటెండెన్స్ చెప్తే అస్సలు ఇచ్చేది లేదు. ఓకే. జోగేశ్వరరావు, ప్రెజెంట్ సార్. దుర్గప్రసాద్ గింజల, ప్రెజెంట్ సార్. సత్య యాదల, అబ్సెంట్. హేమ, ప్రెజెంట్ సార్. మ్మ్. సార్. ఏసా ప్రజెంట్ ఏసా. హేమ, సరే. ప్రెజెంట్ సార్. ప్లీజ్ అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్, ఉంటే మీకు తీసేస్తాను మళ్ళీ. శ్యామల అక్కిరెడ్డి, ప్రెజెంట్ సార్. సత్య యాదల ప్లీజ్ లీవ్, దుర్గప్రసాద్ కింజల ప్లీజ్ లీవ్, ప్రియా బొలిశెట్టి, అబ్సెంట్. సుధా పోతుల, అబ్సెంట్. ఆకాష్ దాసరి, సార్ సుధాపోతుల ప్రెజెంట్ సార్. స్పీకర్ టచ్ అవ్వలేదు నాది. ప్రెజెంట్ సార్. ఓకే. ఆకాష్ దాసరి ప్రెజెంట్. Present. ఓకే. షోయా బాషా, ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్, ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్, ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి, లోకేష్ రెడ్డి, అబ్సెంట్.
మౌలా అలీ. Absent. పగిడిపల్లి అమృత. Present, sir. సావిత్రి. Present, sir. షేక్ ఆలియా. సార్. శ్రీకాంత్. ప్రజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్. Present, sir. విజయ్ కింగ్. ప్రజెంట్ సార్. సాఫియా నాస్. Present, sir. ఎం సాంబశివ. ప్రజెంట్ సార్. చెల్లా హర్షిత. Present, sir. షేక్ అర్ఫాన్ అంజుమ్. Present, sir. సాయి రూపాసి. Present, sir. రాఘవ యాదవ్. ప్రజెంట్ సార్. అటెండెన్స్ వేసిన వాళ్ళు ప్లీజ్ లీవ్. దేవరా కిరణ్ కుమార్. అబ్సెంట్. విద్యకి మీ అటెండెన్స్ అయిపోయింది కదా, ప్లీజ్ లీవ్. షేక్ తబ్రేజ్. ప్రజెంట్ సార్. హరీష్ కుమార్. హరీష్ కుమార్. ప్రజెంట్ సార్. తంబూరి గిరి. తంబూరి గిరి అబ్సెంట్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. అబ్సెంట్. కుసుమ మల్లెల. Present, sir. ఉమా మహేశ్వరి. అబ్సెంట్. షేక్ అన్సార్. ప్రజెంట్ సార్. కలాం. కలాం అబ్సెంట్. సహనాజ్ షేక్. సహనాజ్ షేక్. ప్రెజెంట్ సార్. నువ్వు వర్క్ చేసుకోగానే అటెండెన్స్ అయ్యమ్మా. సహనాజ్ షేక్. మళ్ళీ మిస్ అవుతావు నువ్వు. షేక్ సార్ సబీహా. ఏమన్నా లేదు, నాకేం అప్డేట్ రాలేదు ఎవరి నుంచి. అవునా, సరే సార్. షేక్ సబీహా. Present, sir. షేక్ తానియా. Present, sir. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. అంతే అమ్మ అటెండెన్స్. ఇంకెవరు ఉన్నారా? పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ అటెండెన్స్ అయిపోయింది, ప్లీజ్ లీవ్. లక్ష్మి ఎవరమ్మా నీ పేరు చెప్పు. సార్. నీ అటెండెన్స్ అయిపోయింది పఠాన్, ప్లీజ్ లీవ్. సార్. హలో సార్. అటెండెన్స్ వేశాను నీకు. వేశారా సార్? వేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్.